ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కైన్ మాస్టర్ ని తలదన్నే ఒక అద్భుతమైన అప్లికేషన్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. మనం ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మనకు సంబంధించిన వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ టిక్ టాక్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ కోసం కావచ్చు, దేనికోసం అనుకుంటే దానికోసం. కానీ ఎంత మీరు ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కి సంబంధించిన వీడియోస్ ని ఎడిట్ చేయాలనుకున్నా ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ మీకు కైన్ మాస్టర్ లో కూడా దొరకడం జరగదు ఫ్రెండ్స్. పైగా వితౌట్ వాటర్ మార్క్, దీంట్లో అసలు వాటర్ మార్క్ కూడా ఉండడం జరగదు అనమాట. పైగా దీంట్లో మన యొక్క వీడియో అవుట్పుట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీకు హెచ్డి ప్రింట్ లో రావడం జరుగుతుంది అనమాట. అంటే కైన్ మాస్టర్ లో కంటే మనకు అద్భుతంగా రావడం జరుగుతుంది. పైగా కైన్ మాస్టర్ లో లేని అద్భుతమైన ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక చిన్న వీడియో క్లిప్ ని కూడా మీకు ఎడిట్ చేసి చూపించే ముందు మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ ని చూస్తున్నారు బట్ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 1500 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి విజ్మోటో అన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీకు వాటర్ మార్క్ వస్తుంది అనమాట. అలా కాకుండా డిస్క్రిప్షన్ లో మీరు చూస్తున్న వీడియో టైటిల్ మా ట్యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎలాంటి వాటర్ మార్క్ ఉండడం జరగదు. దీంతో పాటుగా మీరు హెచ్డి ప్రింట్ లో వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ప్రో వర్షన్ అన్నమాట. ఇది చూడండి, సింపుల్ గా స్టార్టింగ్ లో మనకు వీడియో ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సమ్ ట్యుటోరియల్స్ మనకి ఇక్కడనే కనిపించడం జరుగుతుంది. మీరు రివర్స్ లో కావాలనుకుంటే మీ యొక్క వీడియోస్ ని రివర్స్ లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఫార్వర్డ్ లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో ఫీచర్స్. దీంట్లో ఉన్నటువంటి ఫిల్టర్స్ మీరు చూడండి, వావ్, అసలు లైక్ దిస్ అద్భుతం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అయితే ఒక్క మాటలో అయితే చెప్పలేను, మీరు చూసుకోవచ్చు. లైక్ దిస్ మనకు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి. దీంతో పాటుగా మీరు స్లైడ్ షో ఉంటాయి చూడండి, మీకు బర్త్డే పార్టీకి సంబంధించింది కావచ్చు, వాటిని కూడా చాలా ఈజీగా మెథడ్లతో మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ ఈ వీడియో ప్లే అవుతుంది చూడండి, అదే విధంగా అన్నమాట. ఇది చూడండి, మీరు ఆల్ ఫంక్షన్స్ ని ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి షేర్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ కి కావచ్చు, ఎక్కడైనా సరే కింద మీకు గెట్ స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 6 ఆప్షన్ అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే వీడియోస్ ని ఇక్కడ నుంచి స్టార్టింగ్ మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వీడియోస్ ని మీరు డైరెక్ట్ రికార్డ్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ మన యొక్క కెమెరా ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ నుంచి ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీ యొక్క కలర్ ఉంటుంది, కలర్ ఎఫెక్ట్ మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు మారిపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా. లేదు అనుకుంటే మీరు బ్యాక్ రండి. ముందుగా మీరు దీనికంటే ముందు ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పైన 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇన్ కేస్ వీడియో రికార్డ్ చేస్తున్నట్లయితే హై రిజల్యూషన్ లో మీరు ప్రతి ఒక్కటి ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు రికార్డింగ్ క్వాలిటీ కావచ్చు, అదేవిధంగా మీకు ప్రతి ఒక్క ఆప్షన్స్ అంటే మీ అవుట్పుట్ ఏ రేంజ్లో కావాలనేది మీరు హై రేంజ్లో అన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత పైన డన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత నేను లైక్ దిస్ ఒక వీడియోని ఇక్కడ ఎడిట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన ఆప్షన్స్ ఉంటాయంటే మీరు ఊహించలేరు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కొంచెం వీడియో లెంతీ అవ్వచ్చు, బట్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ కలిగిన అప్లికేషన్ అన్నమాట. ఇక్కడ మీరు గిఫ్ట్స్ రూపంలో తయారు చేసుకోవచ్చు, స్లైడ్స్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సంబంధించిన ఎడిట్ చేసిన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను గిఫ్ట్ ని ఎడిట్ అనేది చేయడం జరిగింది చూడండి, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీంతో పాటుగా ఒక వీడియో క్లిప్ ని మీకు ఎడిట్ అనేది చేశాను చూడండి. ఇక్కడ మీకు ఎడిట్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయండి. మీరు టిక్ టాక్ కోసం కావచ్చు, అదేవిధంగా లైక్ దిస్ మీరు యూట్యూబ్ కి సంబంధించిన వీడియోస్ ని ఎడిట్ చేయాలనుకుంటే సింపుల్ గా మీ గ్యాలరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు రికార్డింగ్ చేసిన వీడియో కావచ్చు, లేదా మీరు డైరెక్ట్ కెమెరాతో తీసిన వీడియోని ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తీసుకున్న తర్వాత కింద మీరు ఆప్షన్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి వీడియోని లోపల ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో కావచ్చు,
కావచ్చు, ఫాస్ట్ మోషన్ కావచ్చు, అదేవిధంగా మీకు ఎలాంటి హెల్యూజినేషన్ ఎఫెక్ట్ కావచ్చు, అదేవిధంగా కలర్ కాంబో కావచ్చు, అదేవిధంగా మిర్రర్ ఎఫెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ ఎడిట్ ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీరు రివర్స్ లో కావాలనుకుంటే వీడియోస్ ని రివర్స్ లో ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా టెక్స్ట్ ని యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వీడియోని ట్రిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూజిక్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా నేను చిన్నగా ఒక సింపుల్ గా ఒక వీడియోని ఎడిట్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ వీడియోని ముందుగా నేను సౌండ్ ని వాల్యూమ్ ని కంప్లీట్ మ్యూట్ అనేది చేసుకుంటాను. దాని తర్వాత మీకు ప్లే అనేది చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను స్లో మోషన్ ఎఫెక్ట్ ని యాడ్ అనేది చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి నాకు స్లో మోషన్ ఎఫెక్ట్ యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ మోషన్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా నేను బ్లర్ ఎఫెక్ట్ అంటే జూమ్ ఎఫెక్ట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను, యాడ్ కావడం జరిగింది. చూడండి దీంట్లో 1, 2 కాదు. దాని తర్వాత ఇప్పుడు నేను ప్లే అనేది చేస్తాను చూడండి ఒకసారి వీడియోని. ఇక్కడ ఇది స్లో మోషన్ ఎఫెక్ట్ అన్నమాట. చూడండి వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు చూడండి ఫాస్ట్ మోషన్, దీంతో పాటుగా ఇప్పుడు చూడండి మనకు జూమింగ్ ఎఫెక్ట్. వావ్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు 1, 2 మీరు ఇన్ కేస్ మీకు ఈ ఎఫెక్ట్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ డెలిట్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డెలిట్ కావడం జరుగుతుంది. మీకు ఏ ఎఫెక్ట్ నచ్చకపోతే దానిపైన మీరు ఈ విధంగా క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా దీంట్లో మనకు షేకింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్ని. ఇప్పుడు చూడండి నేను ఇది కాకుండా ఈ ఎఫెక్ట్ ని యాడ్ అనేది చేయాలనుకున్నాను. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేయడం జరిగింది. చూడండి ఇది బ్లర్ ఎఫెక్ట్ అన్నమాట. దీంతో పాటుగా మన కలర్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా. మీరు వీడియోని ఈ విధంగా పాజ్ అనేది చేసుకొని దాని తర్వాత మీకు ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మిర్రర్ ఎఫెక్ట్ ని యాడ్ అనేది చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా చూడండి ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు చూడండి నేను మిర్రర్ ఎఫెక్ట్ ని యాడ్ చేయడం జరిగింది. చూడండి వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఏ రేంజ్ లో కావాలంటే మీరు సింపుల్ గా ప్లే చేసి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒక మాటలో అయితే చెప్పలేను, ఆ రేంజ్ లో మీ యొక్క వీడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మీరు ఇన్ కేస్ వీడియో ఇక్కడ నుంచి కట్ చేయాలనుకోండి, సింపుల్ గా కట్టింగ్ టూల్ ఉంటుంది. దీనిపై ట్యాప్ అనేది చేయండి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అవసరం లేదు ఆ వీడియోని ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్ ఈ పార్ట్ మీకు అవసరం లేదు అనుకోండి, సింపుల్ గా మీరు ఈ ఇక్కడ తీసుకొచ్చి మీరు సింపుల్ గా డిలీట్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఆ పార్ట్ మొత్తం మీకు డిలీట్ కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీరు ఏదైనా మ్యూజిక్ ని యాడ్ చేయాలనుకుంటే సింపుల్ గా మ్యూజిక్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు ఆఫ్లైన్ లో ఉంటాయి, అదేవిధంగా ఆన్లైన్ లో ఉంటాయి. మీకు నచ్చిన మ్యూజిక్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఆన్ ది స్పాట్ లో అది ఆటోమేటిక్ గా మనకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా పైన డన్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే అది యాడ్ కావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ ఎఫెక్ట్స్ అన్నిటిని నేను డెలీట్ అనేది చేస్తాను. డెలీట్ చేసిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను చిన్న వీడియో తీసుకోవడం జరిగింది కాబట్టి నేను ఎక్కువ ఎఫెక్ట్స్ ని యాడ్ అనేది చేయలేకపోతున్నాను. దీంతో పాటుగా మనకు మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే నియర్ బై ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ ని మనం ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. పైగా మీరు సమ్ ఎఫెక్ట్స్ మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా 1, 2 కాదు, మనకు కొన్ని వందల ఎఫెక్ట్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను ప్లే అనేది చేస్తున్నాను. ప్లే చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు మన యొక్క అంటే ఇప్పుడు అర్థం కాదు మనకు, ఒక్కసారి మనం అవుట్పుట్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క ఎఫెక్ట్ యొక్క వాల్యూస్ అనమాట. వన్స్ నేను ఈ ఎఫెక్ట్స్ అన్నిటిని డిలీట్ చేసి ఇప్పుడు మంచి ఎఫెక్ట్స్ ని తీసుకుంటాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్ ఎఫెక్ట్స్ ని ఇక్కడ నుంచి యాడ్ అనేది చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత పైన మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే పైన మీకు ప్రివ్యూ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ అనేది చేయండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ వాటర్ మార్క్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఉండడం జరగదు. సింపుల్ గా మీకు పైన సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీలో విత్ ఇన్ సెకండ్స్ లో రెండరింగ్ కావడం జరుగుతుంది. మన కైన్ మాస్టర్ ఎంతో కొంత టైం తీసుకుంటుంది, కానీ ఇది మాత్రం మనకు ఇంత కూడా టైం తీసుకోవడం జరగదు. వన్స్ మీరు ఎడిట్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు అవుట్పుట్ మనకి ఈ రేంజ్ లో రావడం జరుగుతుంది. దీంట్లో ఎన్నో రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఏ ఎఫెక్ట్ నుంచి ఎక్కువగా యూజ్ అనేది చేయలేదు, నేను తీసుకుంది చిన్న వీడియో కాబట్టి మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీకు సంబంధించిన ఎఫెక్ట్స్ ని యాడ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లోనే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు స్లైడ్ షో ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన ఫొటోస్ ని మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. గ్యాలరీ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకొని మీకు ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో మీరు ఇక్కడ నుంచి ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి సమ్ ఫొటోస్ అనేది తీసుకుంటాను చూడండి. తీసుకున్న తర్వాత మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫ్రెండ్స్ ఇలాంటి మనము వీడియోస్ ని ఎడిట్ చేశాము అంటే. ఈ విధంగా నేను సమ్ ఫొటోస్ ని తీసుకోవడం జరిగింది. పైన మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపై ట్యాప్ అనేది చేయండి. మీకు ఎలాంటి ఎఫెక్ట్ కావాలి అనేది మీరు ఇక్కడ
ఇక్కడ నుంచి ముందే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు స్టార్టింగ్ లో 1 టైం మాత్రమే చూడాల్సి ఉంటుంది. మనకు ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం అవసరం ఉంటుంది అనమాట. మనకు ఈ విధంగా ఆ స్లైడ్ షో క్రియేట్ అవుతుంది అన్నట్టుగా మనకు ఇక్కడనే మనకు చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కావాలనుకుంటే కింద సెలెక్ట్ థీమ్ పైన ట్యాప్ చేసినట్టయితే ఆన్ ది స్పాట్ లో ఇది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు మ్యూజిక్ ని ఇక్కడ నుంచి యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఆఫ్లైన్ మ్యూజిక్ ని ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత కింద మీకు మేకింగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. మీకు ఎక్కువ టైం పట్టదు అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు సంబంధించిన ఆటోమేటిక్గా వీడియో అనేది మేక్ కావడం జరుగుతుంది. పైగా మీరు ఏదైనా టైటిల్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి నేను ఏదో ఒక టైటిల్ ని ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ టైటిల్ పైన ట్యాప్ చేసేసి ఇచ్చేసిన తర్వాత మీరు మేక్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రెండరింగ్ కావడం జరుగుతుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన ఎడిటింగ్ అప్లికేషన్ ఉందంటే. ఇది కైన్ మాస్టర్ కి ఆల్టర్నేటివ్ బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. రెండరింగ్ కావడానికి కూడా మనకు ఎక్కువ సమయం పట్టదన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రెండరింగ్ కావడమే కాకుండా మన యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే అదుర్స్. ఇక్కడ చూడండి, నేను వీడియో కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ అనేది కావడం జరిగింది. నేను పేరు రాయడం జరిగింది. దాని తర్వాత ఎఫెక్ట్ చూడండి మీరు. అంటే నేను ఫోటోని కరెక్ట్ అడ్జస్ట్ అనేది చేయలేరు, మీరు అడ్జస్ట్ చేసుకోండి. వావ్, అసలు వండర్ఫుల్ ఎఫెక్ట్స్ తో మన యొక్క వీడియో అవుట్పుట్ రావడం జరుగుతుందంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉంటాయి. కైన్ మాస్టర్ కంటే డబుల్ ఆప్షన్స్ దీంట్లోనే ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. పైగా దీంట్లో మనకు ఎన్నో రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.